హైదరాబాద్ వస్తున్నాం. పటాన్చెరులో ఉన్నాము. చూడండి, వర్షం ఇంత జోరుగా పడుతుంది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రజలారా, ఈ వర్షం నీళ్ళన్నీ వృధాగా పోతున్నాయి. చెరువులలో పోవట్లేదు, ఎందుకంటే చెరువులు కబ్జా చేశారు. ఎంత వర్షం పడ్డా కూడా భూగర్భ జలాలకు మనకు వేల ఫీట్ల లోపల ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అర్థం చేసుకోండి. దయచేసి అందరూ స్పందించాలా. చెరువులు కాపాడుకోవాలా, పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలా. ఒక చెరువులు కాపాడుతాం భూగర్భ జలాల కోసం కాదు, ఎన్నో అంశాలు ఉన్నాయి వాటిలో. చెరువు విషయంలో దయచేసి చెరువుల పరిరక్షణ కోసం అందరూ ముందుకు రండి. ప్రజాస్వామ్యం పిలుపునిస్తుంది, చెరువులను పరిరక్షించుకుందాం. చూడండి, ఇన్ని వాటర్ అండి, ఇంత వాటర్ అంత వృధాగా పోతుంది. మొత్తం కాంక్రీట్ జంగల్ మనది. అసలు భూమి అనేది ఉంటాయి కదా, భూమిలో నీళ్ళు ఇంకడానికి ఉన్న చెరువులను కాపాడుకుందాం. అందరూ మాతో మా యొక్క ఈ ఉద్యమంలో, చెరువులను పరిరక్షించే ఉద్యమంలో అందరూ ముందుకు రావాలని ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు పట్టించుకోవు, అధికారులు పట్టించుకోరు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరు. మనమే మన చెరువులను, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉద్యమంలో చెరువులను పరిరక్షించుకోవాలనే ఉద్యమంలో అందరూ ముందుకు రావాలా. చెరువులను పరిరక్షించుకోవాలంటే చెరువులలో ఉన్న పూడిక మొత్తము తీయాలా, ఎఫ్టీఎల్ నిర్ధారించాలా. ప్రతి చెరువుకి ఎఫ్టీఎల్ ఉందండి. ఎన్ఆర్ఎస్సి వాళ్ళు మొత్తం రిపోర్ట్ ఇచ్చారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అన్నీ తీసేసి చెరువును కాపాడుకుందాం. చెరువు సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. ఆ సుందరీకరణ వద్దు, చెరువుల పొడిక తీద్దాం ఫస్ట్. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది. బాపట్ల కృష్ణమోహన్.